తెలుగు సినీ ప్రస్థానంలో 4 దశాబ్దాలుగా మకుటం లేని మహారాజుగా కొనసాగి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే అత్యుత్తమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డు అందుకోవడంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. గతంలో కేంద్ర ప్రభుత్వం చిరంజీవిని పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు మెగాస్టార్కు పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడంతో దేశ విదేశాల్లో ఉన్న ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో పాటు ఆయన సతీమణి ఉపాసన, కుటుంబ సభ్యులు హాజరైనారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. రిపబ్లిక్ డే రోజు దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం 132 పద్మ అవార్డులు ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. ఏప్రిల్ 22వ తేదీన మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుతో పాటు పలువురికి రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలు అందించారు. ఆ రోజు పద్మ అవార్డుల మొదటి విడత పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండో విడత కార్యక్రమం ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరిగింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు సీనియర్ నటీమణి, ప్రముఖ నృత్యకారిణి వైజయంతిమాల బాలి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్తో పాటు పద్మ అవార్డులు అందుకున్న ప్రముఖుల కుటుంబ సభ్యులు హాజరైనారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది.